హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఇదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో మనము జర్మనీలో అసలు కార్ రీసైక్లింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, సో అది ఎక్కడ ఉంటుంది, సో ఆ యార్డ్కి తీసుకెళ్ళి మీకు అది క్లియర్గా ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మీలో ఎవరైతే సో కార్కి రిలేటెడ్ ఎంతూసియాస్టులు ఉంటారో సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్. ఎందుకంటే అసలుకి ఇలా స్పేర్ పార్ట్స్ ఎట్లా దొరుకుతాయి, సో ఇక్కడ ఏంటంటే చాలామంది మెకానిక్లు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఎందుకంటే సో వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ అన్నీ తీసుకొని సో వాళ్ళు అమ్ముకుంటారు. సో అదైతే క్లియర్గా చూద్దాము. సో లోపలికి వెళ్దాము. సో ఇదే మన కార్ రీసైక్లింగ్ యార్డ్ అనమాట. సో మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చినాము. ఇదంతా కూడా కార్ రీసైక్లింగ్ యార్డ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే స్టుట్గర్ట్లో మా రూమ్కి దగ్గరలో ఉన్న యార్డ్ అనమాట. ఇది చాలా పెద్దది. సో మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే చాలా టైం పడుతుంది. సో అసలుకి మెయిన్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయి, అసలుకి ఎలాంటి కార్స్ ఇక్కడికి వస్తాయి, సో రీసైక్లింగ్ ఎట్లా జరుగుతుంది, అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, సో మీకు ఈ రీసైక్లింగ్ సెంటర్ ఏంటి, లేకపోతే జర్మనీలో ఈ రీసైక్లింగ్ సెంటర్ చాలా ఎందుకు ఫేమస్, అవన్నీ తెలుసుకోవాలంటే జర్మనీలో కార్లకు సంబంధించిన చిన్న విషయం చెప్తాను. సో యూజువల్లీ మన ఇండియాలో కార్ని కొన్న తర్వాత కార్కి లైఫ్ అనేది ఇస్తారు. సో కార్ లైఫ్ అనేది జనరల్లీ 14 ఇయర్స్, లేకపోతే బైక్ కొనుక్కున్న కార్ కొనుక్కున్న ఫస్ట్ 15 ఇయర్స్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో యూజువల్లీ మనం కార్ కొనుక్కున్న తర్వాత లైఫ్ 15 ఇయర్స్ ఉంటే యూజువల్లీ మనము ఇన్సూరెన్స్ తీసుకుంటాం, పొల్యూషన్ చేసుకొని 15 ఇయర్స్ తిరిగేస్తాం. బట్ అదే జర్మనీలోకి వచ్చేసరికి జర్మనీలో ఎలా ఉంటుందంటే ఒక కార్ కొన్న తర్వాత ఈవెన్ అది షోరూమ్ కార్ అయినప్పటికీ ఎవ్రీ 2 ఇయర్స్కి కార్ని మనం ఇన్స్పెక్ట్ చేసి సర్టిఫికేషన్ తీసుకోవాలి, లైక్ ఇట్స్ ఏ రోడ్ వర్తీ అని. సో ఎవ్రీ 2 ఇయర్స్ కాదు, ఈవెన్ నేను ఒక మెర్సిడెస్ కార్ ఇవాళ కొన్ని 2 ఇయర్స్ అయిపోయినా కానీ ఆ 2 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ కంపల్సరీ దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలి, ఆర్ఎల్స్ రోడ్డు పైన నడపడానికి ఉండదు. సో అలా ఒక 10 ఇయర్స్ ఒక కార్ నడిచిన తర్వాత మేబీ ఏదైనా మేజరో మైనరో ఇష్యూసో రస్ట్ ఏదైనా నచ్చి ఉంటే దాన్ని ఇన్స్పెక్షన్ తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ పాస్ చేయరు వాళ్ళు. సో క్యాజువల్లీ మనము ఈ కార్ మనది అనుకుందాం. సో ఇది కొని ఆల్రెడీ ఒక 15 ఇయర్స్ అయిపోయింది అనుకుందాం. బట్ ఈ కార్ చూడండి ఒకసారి బయట నుంచి కానీ లేకపోతే ఎక్కడ చూసినా కానీ కార్ చూడండి ఎంత చాలా నీట్గా ఉంది కదా. లైక్ కలరింగ్ కానీ ఇంటీరియర్ కూడా చూడండి ఈవెన్ పర్ఫెక్ట్గా అట్లా నీట్గా ఉంది కదా. బట్ ఈ కార్కి ఇన్స్పెక్షన్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఇన్స్పెక్షన్ ఫెయిల్ అయిపోయినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఇన్స్పెక్షన్ ఫెయిల్ అయినప్పుడు మనం ఐదర్ కార్ని ఏమేమైతే ఫెయిల్ అయిందో ఆ ఇన్స్పెక్షన్ని కంప్లీట్ ఇన్స్పెక్షన్ చేపియాలి, అంటే కంప్లీట్ రిపేర్ చేపియాలి, ఆర్ఎల్స్ ఇలా తీసుకొచ్చి స్క్రాప్ యార్డ్లో పడేయాలి. అంతకు మించి మనం కార్ని రోడ్స్ పైన పెట్టడమో లేకపోతే డీరిజిస్టర్ చేసుకొని వాడుకోవడమో లేకపోతే లైఫ్ ఇవ్వకపోయినా వాడడం అనేది ఉండదు. సో కంపల్సరీ దాన్ని మళ్ళీ కాస్ట్ పెట్టేసి వర్కింగ్ అన్న చేపియాలి, ఆర్ఎల్స్ ఇలా స్క్రాప్ యార్డ్లో అయినా పడేయాలి. సో రిపేర్ చేయించుకోవడానికి ఇప్పుడు సరే 15 ఇయర్స్ కార్ వాడాము, దాని వర్త్ ఒక 5,000 యూరోస్ అనుకున్నా, రిపేర్ చేపిస్తే ఇంకో 3,000 అవుతుంది అని అనుకున్నప్పుడు 15 ఇయర్స్ కార్కి 3,000 యూరోస్ పెట్టి రిపేర్ చేయించే బదులు ఒక 8,000తో పెట్టేసి మంచి కొత్త కారు కొనుక్కోవాలని చాలామంది రిపేర్ చేయకుండా ఇలా స్క్రాప్ యార్డ్లో పడేస్తారు. అందుకోసమనే స్క్రాప్ యార్డ్స్ అనేది జర్మనీలో చాలా ఎక్కువ ఉంటాయి. సో అందులో కూడా మరి స్క్రాప్ యార్డ్కు వచ్చినప్పుడు వెంటనే కార్లన్నీ డిమాండ్లేం చేసి రీసైక్లింగ్ చేయకుండా ఇలా ఎందుకు పెట్టారు అనేదే క్వశ్చన్ కదా. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ యూరోప్ వైడ్. సో బేసికల్లీ మనకు ఎన్నో మోడల్ కార్స్ ఉంటాయి, ప్రతి మోడల్ కార్స్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. సో కానీ ప్రతి కార్కి మనం మెకానిక్ ఏదో ప్రాబ్లం వచ్చిందని మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ షోరూంలో కూడా అలాంటి పార్ట్స్ కొన్ని అవైలబిలిటీ ఉండకపోవడం అవన్నీ జరుగుతాయి. సో బేసికల్లీ ఇక్కడ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ లేకపోతే స్క్రాప్కి వచ్చిన వెహికల్స్ కానీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొన్ని వెహికల్స్ని వెంటనే రీసైక్లింగ్ చేయకుండా వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేస్తారు. సో ఈ కార్ చూసారంటే మీకు ఈ కార్లో రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, అండ్ ముంగట చూస్తే ఆల్రెడీ రేడియేటర్ కొంచెం బాగానే ఉంది, రేడియేటర్కి ఎక్కడ ఖరాబ్ కాలేదు. అండ్ మేబీ చూడండి ఈవెన్ ఇంజన్ పార్ట్ కూడా కొంచెం ఆయిలీ ఉంది, కానీ ఇంజన్ పార్ట్ కూడా డెక్ ఓపెన్ పైన ఉన్న ప్లాస్టిక్ అవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ కారు చాలా ఓల్డ్ మోడల్, బట్ జర్మనీలో చాలా మంది దగ్గర కారు ఉంటుంది కదా. అలా ఓల్డ్ కార్స్కి కొన్ని పార్ట్స్ షోరూంలో కూడా దొరకవు, లైక్ సర్వీస్ సెంటర్లో కూడా దొరకవు. సో అలాంటి టైంలో మెకానిక్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇలా స్క్రాప్ యార్డ్స్కి వచ్చేసి
కార్ చూస్తారు. ఓకే, ఆ కార్ ఇక్కడ ఏదన్నా ఒక మోడల్ ఆ కార్ ఉంటే ఆ కార్లో నుంచి ఉన్న ఆ పార్ట్ తీసుకొని వెళ్ళి రిపేర్ చేస్తారు. సో దట్ కాస్ట్లో కూడా తక్కువ పడుతుంది అండ్ మనకు కార్ రిపేర్ కూడా అయిపోతుంది. అండ్ చూడండి ఇక్కడ వీళ్ళు కంపల్సరీ మోడల్కి ఒక 2 కార్లైనా ఉంటాయి, ఎందుకంటే రిపేరింగ్ కోసము. అండ్ మోస్ట్లీ మీరు చూస్తే వోక్స్ వ్యాగన్కి సంబంధించిన గోల్ఫ్ కార్లు కూడా ఎక్కువ కనిపిస్తాయి, ఎందుకంటే జర్మనీలో అవి చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మరీ ఎక్కువ కాస్ట్ పెట్టకుండా తక్కువ కాస్ట్లో దాన్ని రిపేర్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. సో యూజువల్లీ మనకి ఇండియాలో ఎప్పుడన్నా కార్ ఒకటి యాక్సిడెంట్ అయిందంటే దాంట్లో ఈవెన్ దాన్ని ముట్టడానికి కూడా మనం భయపడతాం, లేకపోతే దాన్ని మళ్ళీ రీసేల్లో కొనడానికో లేకపోతే దాంట్లో ఉన్న పార్ట్స్ని టచ్ చేయడానికి కూడా భయపడతాం. బట్ ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా ఒక యాక్సిడెంట్ వెహికల్ అంటే యాక్సిడెంట్ అయిందా అయ్యో అది ఇదని ఆలోచించారు. మరి వాళ్ళకి ఈవెన్ అందులో లైఫ్ లాస్ అయినా ఏదైనా కానీ వాళ్ళకి అదంతా ఉండదు. మళ్ళీ వెహికల్ వర్తీగా ఉందా, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పటికి వెహికల్ యొక్క కండిషన్ ఎలా ఉంది, టైర్లు ఉన్నాయా, ఇదే చూస్తారు. సో దానికోసమే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఈ కార్ చూడండి ఒకసారి లోపలికి వచ్చి, ఆల్మోస్ట్ కార్ మొత్తం డ్యామేజ్డ్, కానీ ఈ కార్ చూస్తే లోపల ఇంటీరియర్ కానీ లేకపోతే డోర్ హ్యాండిల్స్ కానీ సీట్స్ కానీ ఎంత బాగున్నాయి. సో ఎవరైనా ఇదే మోడల్ కార్లు కనిపించినప్పుడు సో ఏం చేస్తారంటే వీళ్ళు ఇదే కార్ ఉన్న వాళ్ళు ఆ సీట్ కావాలనుకోండి వచ్చి ఆ సీట్ని తీసుకొని వెళ్ళిపోతారు. మ్యాక్సిమం సీటు మేబీ యూరోస్లో 5 to 10 యూరోస్కి ఇస్తారు. అదే మనం కొత్త సీట్ కొనాలంటే మినిమం 200 యూరోస్ దాకా ఉంటుంది. సో అట్లాంటి కాస్ట్ కటింగ్లు చూసుకోవడం కోసం ఇట్లాంటి ఎఫిషియన్సీని మనం చాలా వాడతాం. సో మిగతాదంతా మీకు మీ యూట్యూబర్ శ్రీలత చెప్పేస్తుంది. సో ఇప్పటి వరకు మీరు చూసింది కూడా అన్ని చెత్త కార్స్, యాక్సిడెంట్ అయిన కార్స్ అవన్నీ చూసిండ్రు కదా. సో ఇవే కాకుండా ఇక్కడ మంచి కార్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇటు సైడ్ చూస్తే కనుక సో ఇవన్నీ కూడా కొంచెం రిపేర్ ఉండి కొంచెం ఇంజన్ ఖరాబ్ అయ్యి అంత సెట్ చేసి పెట్టిన కార్స్ అనమాట. సో ఇక్కడ మనకు BMW, ఆడి, పోర్షే, మెర్సిడెస్ అన్ని బ్రాండెడ్ కార్స్ ఉన్నాయి. సో ఇటు వెళ్ళడానికి మనకైతే అలో లేదు, ఎందుకంటే ఇవి కంప్లీట్గా రీసేల్ కార్స్ అనమాట. ఇవేంటంటే మనకు స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, బట్ ఇక్కడైతే కంప్లీట్గా మనం కొత్త కారు కొనుక్కోవాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి. సో ఇది జర్మన్లో చాలామంది కూడా ఇట్లా సెకండ్ హ్యాండ్లో తీసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ మనము ట్రస్ట్ ఉంటుంది అనమాట. 100% ట్రస్ట్ పెట్టవచ్చు, ఎందుకంటే దాన్ని కంప్లీట్గా వెహికల్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాతనే ఇట్లా రీసేల్లో పెడతారు. సో ఇట్లా ఇన్స్పెక్షన్ అయ్యి ఆన్ రోడ్కి వెళ్ళే వెహికల్స్ అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు. వావ్, అసలు ఈ కార్ ఎంత బాగుందో కదా. తీసుకుంటే ఇట్లాంటి కార్ తీసుకోవాలి, ఫోర్డ్ పూమా అంట. వావ్, నాకు వద్దు కార్ వద్దు అస్సలు వద్దు సార్. ఇది ఎవడన్నా తీసుకుంటాడా? వామ్మో, ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అసలుకి. ఇట్లాంటి యాక్సిడెంట్ వెహికల్స్ నేను ఇక్కడే చూడము, అసలు బయట ఇంతవరకు ఇంత పెద్ద యాక్సిడెంట్స్ చూడలేదు. అండ్ ఇక్కడ షెడ్లో ఒక కొత్త కారు ఉంది. కొత్త కార్ అంటే యాక్సిడెంట్ అయింది, బట్ ఏంటంటే అది కంప్లీట్ కొత్త కారు. చూడండి టైర్లు, సీట్లు ఎట్లున్నాయో. సో మేబీ యాక్సిడెంట్ అయినా కూడా లోపల ఎవరికి ఏం కాదు, ఎందుకంటే చూసారా లోపల ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. అండ్ కార్ అయితే కొత్తగా ఉంది. ఇది బయట పెట్టకుండా లోపల పెట్టడానికి కారణం ఏంటంటే సో మేబీ ఈ బండి ఓనర్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు. సో ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు అతను ఒకవేళ ఇన్సూరెన్స్ వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళతో డీలింగ్స్ జరుగుతాయి కదా, లేదు మనీ బ్యాక్ ఇచ్చేస్తారా, కొత్త కార్ ఇచ్చేస్తారా, రిపేర్ చేసిస్తారా. సో అట్లా ఇన్సూరెన్స్ వాడు చూసుకుంటాడు అనమాట. సో ఇన్సూరెన్స్ వాడికి కూడా లేదు దీంతో వర్కౌట్ అయ్యేలాగా లేదనుకో, వాళ్ళు ఇట్లా స్క్రాప్ యార్డ్లో పడేస్తారు. ఎందుకంటే ఈ లోపల సీట్లు అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టినరు, ఎందుకంటే అది కొత్తది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఈ కొత్త కార్ మోడల్స్ తీసుకోవాలంటే. అండ్ ఈ వెహికల్ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందో మనం ఎస్టిమేట్ చేస్తే అసలు ఘోరంగా జరిగింది. ఇక్కడ రండి ఒకసారి. సో మేబీ ఇక్కడ ఇది మొత్తం కూడా యాక్సిడెంట్ అయిపోయింది, వెహికల్ డోర్ కూడా ఓపెన్ చేయకపోతే ఇక్కడ కట్ చేసి అతన్ని బయటకు తీసినట్టున్నారు. అసలుకి ఘోరమైన యాక్సిడెంట్ ఇది, బట్ ఏంటంటే ఎవరికి ఏం కాలేదు అన్నట్టు. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న ఏ కార్కి కూడా టైర్లు పెట్టిలేవు, ఎందుకంటే ఆ టైర్లు అన్నీ కూడా సపరేట్ చేసి అక్కడ పెట్టిండ్రు. జనరల్గా ఏంటంటే ఇండియాలో మనము ఎంత పోయినా కానీ మ్యాక్సిమం 60-80 కంటే ఎక్కువ పోము. సో ఊర్లలో అయితే 30-40 అండ్ హైవేస్ పైన అయితే 100 పోతాము, 120 పోతాము, అంతకంటే ఎక్కువ పోము. కాబట్టి అట్లాంటప్పుడు మనకి ఇండియాలో ఆ కార్ల టైర్స్కి లైఫ్ సైకిల్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు తెలిసిందే కదా జర్మనీలో కొంతమంది అయితే ఆల్మోస్ట్ 200 కూడా పోతారు, ఎందుకంటే జర్మనీలో ఇట్స్ అన్లిమిటెడ్ స్పీడ్ అనమాట. సో ఇట్లా 200 వెళ్ళినప్పుడు కార్కి
టైర్స్కి లైఫ్ సైకిల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాటిని రీప్లేస్ చేయాలి. కాబట్టి రీప్లేస్ చేయాలంటే మళ్ళీ మెర్సిడెస్కి మళ్ళీ కొత్త మెర్సిడెస్ చేయాలంటే వాసిపోతుంది. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి స్పేర్ పార్ట్స్కి వచ్చినారు అనుకోండి, సో మీకు కొత్త కార్సే తక్కువలో దొరుకుతాయి అనమాట. సో కార్స్ టైర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా ఒక కారు ఇట్లాంటి రీసైకిల్ సెంటర్కి వచ్చినప్పుడు సో కార్లో ఏదైతే హార్మ్ఫుల్ థింగ్స్ ఉంటాయో లైక్ బ్యాటరీ కానీ, ఆయిల్ కానీ, కూలెంట్ కానీ, సో అవన్నీ కూడా రిమూవ్ చేసిన తర్వాత సో ఇట్లా ఎక్స్టీరియర్ ఉంటుంది కదా, ఈ ఎక్స్టీరియర్ అనేది కంప్లీట్గా రీసైకిల్ అయిపోతుంది అనమాట, మొత్తం క్రాష్ అయిపోతుంది. సో జర్మనీలో అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రీసైక్లింగ్ అయితే చాలా 100% వీళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ ఆల్. ఈ కార్లో లోపల చూడండి మొత్తం ఏసీ మంచిగా ఉన్నట్టుంది, ఏసీ మొత్తం బిక్కొని పోయినరు. సో అండ్ ఇంకా ఏది కావాలంటే అది మనం తీసుకెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మేము వచ్చింది ఏంటంటే 100% మీకు చూపించడం కోసమే, ఎందుకంటే ఇలాంటివి ఒకటి ఉంటాయని చాలామందికి తెలీదు. సో మేము చూపించాలనేసి మేము ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాం అనమాట. అండ్ నాకు స్పెషల్గా ఈ కార్ల గురించి కొంచెం తక్కువ నాలెడ్జే ఉంది. జర్మనీకి వచ్చిన తర్వాత నేను కొంచెం ఎక్కువ తెలుసుకున్న కార్ల గురించి, ఎందుకంటే నేను కూడా వర్క్ చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోనే కాబట్టి. సో అందుకోసమని నా ఫ్రెండ్ని తీసుకొచ్చిన, అంతా కూడా క్లియర్గా చెప్తాడు తనైతే అనేసి. చూసారా అసలుకి ఎన్ని టైర్లు ఉన్నాయో, ఇన్ని టైర్లు టైర్ల షాప్లో కూడా ఉండే కావచ్చు, అన్ని టైర్లు ఉన్నాయి. సో ఇందులో మనకు ఏది మంచి టైర్, ఏది లైక్ ఎక్కువ అరగలేదు అట్లా చూసి పిక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ బేరాలు కూడా మస్తు ఆడాలి. వాడు 100 చెప్పిండు అనుకోండి, 100 ఇస్తే మీకు బయట కొత్తది కూడా 100లోనే వస్తుంది. సో బేరం ఆడితే 50% డిస్కౌంట్లో కూడా వస్తుంది. నాకు తెలియదు దాని ప్రైస్, బట్ నేను ఎస్టిమేట్ చేసి అట్లా రఫ్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో బేసికల్లీ స్పీడ్ ఒకటే కాకుండా యూజువల్లీ జర్మనీలో ఏంటంటే రోడ్ రూల్స్ ప్రకారం కంపల్సరీ సమ్మర్ అండ్ వింటర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైర్స్ వాడాలి. అండ్ సమ్మర్ టైర్స్ వచ్చేసి వింటర్లో వాడొద్దు, ఎందుకంటే వింటర్లో వాడితే మనకు ఫైన్ వస్తుంది. లైక్ వింటర్లో కంపల్సరీ వింటర్ టైర్స్ ఉండాలి. వింటర్ టైర్స్ కనుక లేకపోతే పోలీస్ ఏ టైం అయినా ఆపేసి మనకు ఫైన్ వేయవచ్చు, అండ్ మన లైసెన్స్ కూడా అది ప్రాబ్లం ఉంటుంది. సో జర్మనీలో ప్రతిదీ కార్కి సంబంధించింది చాలా పిన్ టు పిన్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అందుకోసమనే ఈ టైర్ల బిజినెస్ కూడా ఎక్కువ నడుస్తుంది. అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ కార్లే ఉంటాయి అని అనుకుంటే బస్సు కూడా ఉంది. నేను రోజు ఇట్లాంటి బస్సులనే ట్రావెల్ చేస్తా. ఇప్పుడు ఇట్లా బస్సుని, ఇక్కడ యాక్సిడెంట్ అయిన బస్సుని చూస్తే నాకు రేపు బస్సు ఎక్కాలన్నా భయం వేస్తుంది. సో ఇక్కడ కార్లే కాకుండా బస్సు రీసైక్లింగ్ కూడా జరుగుతుంది అనమాట. సో ఇందులో కూడా బస్సు వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ అన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో ఈ బస్సు అయితే మొత్తం డొక్కు అయిపోయింది ఆ నుంచి ఈడదాగా. రెగ్యులర్గా బస్సులో ట్రావెల్ చేస్తుంటే రన్నింగ్ బస్సులో డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళి చూద్దాము అసలుకి అతని దగ్గర ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయని అనుకుంటామో, అతను రానియాడు. బట్ ఇప్పుడు మనకు ఆపర్చునిటీ వచ్చింది. సో ఇక్కడ ఈ ఫ్రంట్ సిస్టమ్ అనేది కొంచెం బాగానే ఉంది. సో చూడండి వీళ్ళ డ్రైవింగ్ ఫ్రంట్ సిస్టమ్ అనేది మొత్తం ఇట్లుంటుంది. అసలుకి పెద్ద యాక్సిడెంటే జరిగింది, నార్మల్గా కాలేదు. కానీ ఏంటంటే యాక్సిడెంటే కాకుండా ఇందులో కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్నీ నార్మల్గా ఎట్లా పడితే అట్లనే బీకేస్తారు, అందుకోసం అని ఇంత దారుణంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇది ఏంటంటే ఇది మైక్. సో ఈ మైక్లో ఏంటంటే మన డ్రైవర్ మాట్లాడతాడు. ఒకవేళ ఎంట్రీస్లలో నిలబడ్డాం అనుకో, డోర్ క్లోజ్ కాదు, సో అట్లాంటప్పుడు సో లోపలికి వెళ్ళండి అనేసి ఇట్లాంటి మైక్ల నుంచే మాట్లాడతాడు. సో రెగ్యులర్గా కనిపించదు, బట్ ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రమే మనం ఇట్లాంటివి చూడొచ్చు. అక్కడ చూసారా, సో అతనికి కార్ బంపర్ కావాలని ఇక్కడికి వచ్చిండు అనమాట. సో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అక్కడ చూసారా, సో అది ఎందుకు పైకెక్కిచ్చిండ్రు అని ఆలోచిస్తే యాక్చువల్లీ అక్కడ పెట్టడానికి పైకెక్కిచ్చిండ్రు ఏమో అని అనుకున్నాము. బట్ ఇక్కడ ఒక అతను వచ్చాడు అనమాట, ఒక మెకానిక్ వచ్చాడు. సో అతనికి కార్ల కింద ఉన్న పార్ట్ కావాలంట. సో అందుకోసమని అతను పైకి లేపిండు, సో దట్ ఇంకా అతనికి కావాల్సిన పార్ట్స్ అన్నీ అతను తీసేసుకుంటాడు అనమాట. జనరల్గా మనము ఏదైనా కొత్త మ్యూజియంకి వెళ్ళాం అనుకో, ఒకటి కొత్తవి కనిపిస్తాయి. ఇప్పటి వరకు కార్లే ఉంటాయి అనుకున్నాం, ఫస్ట్ బస్ చూసినాము, తర్వాత ఇటు రండి బైక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బైక్ స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి. సో ఇది ఈ బైక్ కూడా యాక్సిడెంట్ అయిన బైక్ అనమాట. సో మొత్తం కూడా కంప్లీట్గా బాగుంది, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే బాగాలేదు. ప్రతి బైక్కి యాక్సిడెంట్ అయితేనే ఇక్కడ ఉండవు. ముందు చెప్పినట్టు దానికి ఇన్స్పెక్షన్ పాస్ కాకపోయినా, లేకపోతే ఇంజన్ ఖరాబ్ అయింది ఇంకా దీన్ని ఏం చేయలేము అని అనుకున్నప్పుడు కూడా ఈ ప్లేస్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. లైక్ ఈ బైక్ చూస్తే యాక్సిడెంట్ అయినట్టు ఏం లేదు. అండ్ బైక్లకి యాక్సిడెంట్ అయినా ఏమవుతుంది మా అంటే ఒక
సో దీన్ని బేసికలీ వాడాల్సినంత వాడిరు అనమాట. సో వాడిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత సో ఇది రోడ్ మైకి వెళ్ళడానికి పాసిబుల్ లేదు కాబట్టి సో ఇక్కడ తీసుకొచ్చేసిండ్రు. సో ఇందులో నార్మల్గా టెక్నికల్ థింగ్స్ కాకుండా ఎలక్ట్రానిక్ థింగ్స్ కాకుండా ఏదైనా సీటు అట్లాంటివి కావాలంటే తీసుకెళ్ళిపోవచ్చు మనం. బట్ జనరల్గా జర్మనీలో బైక్స్ తక్కువ, కార్లు ఎక్కువ కాబట్టి మనకి ఇక్కడ బైక్స్ ఎక్కువ కనబడతలేదు, కార్లే కనిపిస్తున్నాయి. సో తక్కువ ఉన్నాయి అనమాట బైక్స్ అయితే వెన్ కంపేరింగ్ టు కార్స్. అండ్ చూసిండ్రా ఈ బైక్ సీట్ అయితే మన ఇంట్లో సోఫా సీట్ కంటే పెద్ద ఉన్నది. సో ఇప్పటి వరకు కార్ చూసినాము, బస్సు చూసినాము, బైక్ చూసినాము, ఇప్పుడైతే బోట్. సో బోట్ కూడా ఇక్కడ ఉంది. సో ఏంటంటే దీనికి లైసెన్స్ అయిపోయింది అనమాట. సో ఈ వెహికల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత సో అది నాట్ అలౌడ్ అన్నప్పుడు ఇట్లా తీసుకొచ్చి పెట్టేస్తారు. సో ఎవరికైతే బోట్స్ ఉంటాయో సో వాళ్ళకి ఏదైనా పార్ట్స్ కావాలంటే వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ బోట్కి ఏంటంటే స్పెషల్గా మొత్తం అంతా కూడా ఎక్స్టీరియరే ఉంటుంది, దీన్ని మొత్తం క్రాష్ అయిపోతుంది. సో దీనిలో ఎక్కువ పార్ట్స్ ఏం దొరకాయి మనకి. సో ఇలాంటి రీసైకిల్ యార్డ్స్లో మనమైతే స్పేర్ పార్ట్స్ దొరుకుతాయని అనుకున్నాం కదా. సో ఆ స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి అమ్మరు. సో అవి డిఫరెంట్ డీలర్స్కి వెళ్ళిపోతాయి. సో ఎవరైతే ఆథరైజ్డ్, ఎవరైతే లైసెన్స్ ఉంది స్పేర్ పార్ట్స్ అమ్మడానికి సో వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కార్ ఉంది. సో మన కార్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలనుకోండి. సో ఇది మనం ఆన్లైన్లో సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసినప్పుడు మనకి ఇట్లాంటి సర్వీసెస్ కూడా దొరుకుతాయి అనమాట. సో వాళ్ళ పేజెస్కి వెళ్ళి మనం ఆన్లైన్లో చూసేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకు నచ్చకపోతే రిటర్న్ కూడా తీసుకుంటారు. సో అట్లా కూడా మనకైతే కొంచెం తక్కువలో అయితే మనం ఇలాంటి పార్ట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా, సో ఈ పార్ట్స్ ఏంటంటే ఆల్రెడీ దానికి యాక్సిడెంట్ అయిపోయో అట్లా ఊడిపోయి వచ్చినాయి అనమాట. ఇది డైరెక్ట్ క్రష్ అయిపోతాయి అనమాట. సో మనం ప్రజెంట్ వాళ్ళని లోపల అడిగేసి అయితే లోపలికి వచ్చినాము. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మెయిన్గా సో ఇది మెయిన్ థింగ్స్ అనమాట. ఇంకా లోపల చూడండి ఇక్కడ మొత్తం ఇంజన్స్ అన్నీ కూడా తీసేసిండ్రు. ఇంకా ఇక్కడ మెయిన్ పార్ట్స్ అన్నీ ఎవరైనా సేల్ చేయడానికి ఇక్కడ చూడండి అక్కడ బైక్స్ ఉన్నాయి. యూజువల్లీ ఇక్కడ మీకు కనిపించేది ఏంటంటే కొన్ని వెహికల్స్కి మంచి ఇంజన్స్ ఏవైతే ఉంటాయో వెహికల్లో పెట్టి అట్లనే ఉంచకుండా డైరెక్ట్ మొత్తం రన్నింగ్ ఇంజన్స్ జస్ట్ ఏదైనా బ్యాక్ సైడ్ యాక్సిడెంట్స్ అట్లాంటివి అయినాయి. ఇంజన్ అండ్ గేర్ షిఫ్ట్స్ అవన్నీ తీసేసి పెడతారు. సో దట్ వీళ్ళు బల్క్లో ఇవన్నీ డైరెక్ట్ అమ్మేస్తారు. ఎందుకంటే చాలా వెహికల్స్కి ఇంజన్ సీజ్ అవుతుంది కదా, అందుకోసమని ఇలా తీసేసి డైరెక్ట్ అమ్మేస్తారు. సో ఇప్పుడు ఈ కార్ చూస్తున్నారు కదా, మెర్సిడెస్ E250 అనుకుంటాను. ఎంత బాగుండే కార్, చాలా బాగుంటుంది. అండ్ చూడండి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో. అండ్ ఇప్పుడు ఈ యాక్సిడెంట్కి నాకు తెలిసి ఇంకా ఈ ప్లేస్కి వచ్చిందంటే ఈ కార్ని ఇంకా ఏం లేదు, అది తీసి అవతల పడేయడం, మొత్తం డిస్మాండిల్ చేయడమే. కాకపోతే ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ బయట పెట్టకుండా ఏంటంటే ఫస్ట్ దీని టైర్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఫస్ట్ టైర్స్ తీసేస్తారు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇంత మంచి అద్దం ఉంది కదా, ఈ అద్దము ఇవన్నీ కూడా తీసేసి మిగతా బాడీ పెడతారు. లైక్ ఇంకేమైనా యూస్ఫుల్ నీడ్స్ ఉంటే అవి తీసుకెళ్ళొచ్చని. అండ్ ఒకసారి రండి, జర్మనీలో మెర్సిడెస్ అంటాం కదా, మెర్సిడెస్ ఎందుకంత ఫేమస్ ఇప్పుడు చూడండి. బయట చూసారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో. బట్ లోపల చూడండి, ఈవెన్ డ్రైవర్ సైడ్ కూడా చూడండి, ఎక్కడ కూడా లోపలికి ఎఫెక్ట్ కాలేదు. బికాజ్ ఇట్స్ దట్ మచ్ ఆఫ్ సెక్యూరిటీ ఎయిర్ బ్యాగ్స్ అంతా వర్కింగ్లో ఉంటాయి. చూడండి ఈ ఎయిర్ బ్యాగ్స్ ఎంత స్ట్రాంగ్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ కంప్లీట్ ఫ్రంట్ టు బ్యాక్ కంప్లీట్గా ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పుడు చూడండి అసలు ఎట్లున్నాయో. సో మొత్తం కూడా సరౌండింగ్ కంప్లీట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అక్కడ మీకు డ్రైవర్ దగ్గర కూడా ఎయిర్ బ్యాగ్స్. బయట చూస్తేనేమో ఇంత పెద్ద యాక్సిడెంట్. సో లోపల చూడండి ఎంత బాగుందో అసలుకి. సో మెర్సిడెస్ ఇట్లాంటి లగ్జరీస్ కారుకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఇదే. సో లోపల ఇంటీరియర్ చూస్తే మనకు అర్థమైపోతుంది క్లియర్గా. సో లోపల లైక్ డ్రైవింగ్ చేసిన ప్యాసింజర్కి అండ్ ట్రావెలింగ్ చేసిన వాళ్ళకైతే ఎవరికి ఏం కాలేదని. అదే ఈ ప్లేస్లో ఇలాంటి యాక్సిడెంట్ ప్లేస్లో వేరే కారు ఉంటే లోపల ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఊహించవచ్చు. సో ఇప్పుడు ఈ కార్ని చూస్తున్నారు కదా, బయట నుండి కానీ లోపల కానీ చూడండి, ఇది ఓల్డ్ కారు తెలుస్తుంది. ఈవెన్ 20-25 years ఓల్డ్. బట్ మంచిగా కలరింగ్ అన్నీ వేసినప్పటికీ కూడా దీనికి ఇన్స్పెక్షన్ ఓకే కాలేదు. సో ఇన్స్పెక్షన్ ఓకే కానందుకు ఇంకా దీన్ని డిస్మాంట్లింగ్కి పంపించేసారు. సో డిస్మాంట్లింగ్ చేసే ముందు పార్ట్స్ అన్ని తీసేసి ఏమేమైతే నెసరీ ఉన్నాయో ఆ పార్ట్స్ అన్ని తీసేసి దాన్ని డిస్మాంట్లింగ్కి పంపించేసుకుంటారు. సో ఎందుకు డిస్మాంట్లింగ్ ఇన్స్పెక్షన్ ఎందుకు ఫెయిల్ అయింది చూడండి. సో కింద కానీ ఎక్కడ కూడా మొత్తం చాలా రస్ట్ వస్తే కలరింగ్ వేస్తారు. బట్ ఇలా కలరింగ్ వేస్తే నాట్ అలౌడ్. ఈ కలరింగ్ కాకుండా మీరు మొత్తం రస్ట్ వేయించి రస్ట్ ప్రూఫ్ వేయించేయాలి. బట్ వీళ్ళు ఓన్లీ నార్మల్ కలరింగ్ వేయించినందుకు ఇన్స్పెక్షన్ పాస్ కానట్టుంది. చూడండి మొత్తం సైడ్స్ కానీ ఎక్కడ చాలా బయట అన్ని కలరింగ్ వేస్తారు. ఇలా బ్లాక్ పెయింట్ వేసేసరికి వాళ్ళు ఇన్స్పెక్షన్ యాక్సెప్ట్ చేయనట్టున్నారు.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీసైక్లింగ్ వీడియో. యాక్చువల్లీ ఇది నేను వచ్చింది ఏంటంటే వీక్ డే, మనకు వీకెండ్స్ వస్తే చాలా జనాలు కనిపిస్తారు, అందరూ ఇట్లాంటి బట్టలు వేసుకొని రారు, మొత్తము ఇంకా మెకానిక్లలో ఎట్లాంటి బట్టలు వేసుకుంటారు అట్లాంటివి వేసుకొని ఏది కావాలంటే తీసుకెళ్ళిపోతారు అనమాట బేరం ఆడుకొని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో. సో ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇది చాలా యూనిక్ కంటెంట్. సో ఇట్లాంటి కంటెంట్ మన ఇండియన్స్ ఇమిగ్రెంట్స్ నేనైతే చేసింది చూడలేదు. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ సో మన ఛానల్లో ఇంకా చాలా వస్తుంటాయి. సో మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసిన రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే కార్స్ అండ్ దాన్ని లైక్ ఇంజనీరింగ్ రిలేటెడ్ పార్ట్స్ ఎవరికైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందో సో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ చాలా యూస్ఫుల్ కంటెంట్, సో ఇట్లా కూడా ఉంటుంది అని వాళ్ళకి చాలామంది తెలుస్తుంది. అండ్ ఇది జర్మనీలో అయితే చాలా ట్రెండింగ్ బిజినెస్, చాలా ఎక్కువ మంది కూడా లైక్ మనీ ఎక్కువ గెయిన్ చేసే బిజినెస్ అనమాట. సో ఇక్కడ ఎక్కువ మనకు మెకానిక్స్లే కనిపిస్తారు. సో వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళకి డబుల్ రేట్కి అమ్ముకుంటారు. సో అట్లుంటుంది ఇక్కడ కథ అంతా. So thank you so much for watching this video till the end and we'll see you in the next video. Bye bye.